హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈరోజు మనం మన పాలిటీ ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 5లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి పార్ట్ 4 అండ్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చూడబోతున్నాం. సో పార్ట్ 4లో మనకు వచ్చేసరికి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు పార్ట్ 4A ఇది వచ్చేసరికి మనం ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేసి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే యుఎస్ఎస్ఆర్ నుంచి మనం బారో చేసామో దీన్ని మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ అయితే చేసాం. దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. క్లియరా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మైండ్ మ్యాప్ అనేది ఉందో, సో మీకు ఈ విధంగా ఈ డిపిఎస్పి యొక్క మైండ్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ మనం ఏం చెప్పాం ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది కదా, దాని యొక్క మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కో పాయింట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే డిపిఎస్పి అనేది ఉందో ఇది వచ్చేసరికి మనం ఏమంటాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? దీస్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఐర్లాండ్. సో ఐర్లాండ్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని ఏంటంటే తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 36 నుంచి, అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా చూస్తే ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో అవి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు అక్కడ మనకు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకేంటంటే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అవునా? దీని తర్వాత ఏదైతే ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అంటున్నాను, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని తర్వాత 51A వస్తుంది, అది వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిపిఎస్పి? సో డిపిఎస్పి యొక్క పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఇవి ఏం చేశాయి అంటే ఇవి మనకేంటంటే కొన్ని పొలిటికల్ డెమోక్రసీ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని ఆబ్లిగేషన్స్ అంటే ఇక్కడ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకేంటంటే కొన్ని రైట్స్, కొన్ని హక్కులు ఏంటంటే ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ హక్కులు అనేవి ఉన్నాయి. అంటే ఏదైతే స్టేట్ అనేది ఉందో ఆల్రెడీ మనం ఆర్టికల్ 12లో చూసాం. ఆర్టికల్ 12లో ఏదైతే స్టేట్ యొక్క డెఫినేషన్ అనేది ఉందో అది మనం ఆల్రెడీ చూసాం. సో ఏదైతే స్టేట్ అనేది ఉందో ఈ స్టేట్ ఏదైతే ఉందో ఇది సిటిజన్స్కి ఈ హక్కులు అనేవి ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో లేదా స్టేట్ ఏదైతే ఉందో అది ఈ పనులు చేయకూడదు. అంటే ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి మనకు ఒకటి చేయాలి అని చెప్పేసి చెప్తున్నాయి, కొన్ని సర్టెన్ థింగ్స్ అనేవి చేయాలి అని చెప్తున్నాయి. అండ్ కొన్ని సర్టెన్ థింగ్స్ అనేవి చేయకూడదు. సార్ ఏది చేయకూడదు అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నాయి అంటే ఆర్టికల్ 15 తీసుకోండి. ఆర్టికల్ 15 అనేది మనకి ఏం చెప్తుంది? ఏదైతే మనకు డిస్క్రిమినేషన్ అనేది ఉందో అది చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ. ఈ రెండు మనం ఏం చేయకూడదు అని చెప్పేసి మనకేంటంటే ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నాయి. కానీ డిపిఎస్పి అలా కాదు. సో డిపిఎస్పి మొత్తం వచ్చేసరికి ఏదైతే స్టేట్ అనేది ఉందో ఒక మంచి కంట్రీ ఓకేనా, అండ్ దాంతోపాటు ఎవరైతే పీపుల్ ఉన్నారో జనాలు ఉన్నారో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఈ డిపిఎస్పి అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. కానీ ఏదైతే ఈ సో నార్మల్గా చూడండి, ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో అవి వాటి యొక్క ఉల్లంఘన జరిగితే మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ డిపిఎస్పి యొక్క ఉల్లంఘన జరిగితే మనం ఏంటంటే ఏ కోర్టుకి వెళ్ళలేం. అంటే ఇది సింపుల్గా ఏంటంటే ఒక వెల్ఫేర్ కోసం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఇది కంపల్సరీ కాదు, చేస్తే మంచిది. ఓకేనా? ఈ పర్టికులర్ థింగ్ అనేది చేస్తే జనాలకి ఏంటంటే మంచిది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఖచ్చితం. కానీ ఈ డిపిఎస్పి అనేది ఇంప్లిమెంట్ చేయడానికి మన ఏదైతే కంట్రీ అనేది ఉందో మన కంట్రీలో అంత రీసోర్సెస్ అనేవి లేవు అని చెప్పేసి గెస్ చేసే మన వాళ్ళు ఏం చేశారు? ఎవరైతే కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేశారో వాళ్ళు ఏంటంటే ఈ డిపిఎస్పి అనేది మనకు నాన్ జస్టిసియబుల్గా ఉంచడం అయితే జరిగింది. క్లియరా? ఏదైతే ఈ డిపిఎస్పి ఉందో దీనికి ఏంటంటే వేరియస్ ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నోవెల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు. నెక్స్ట్ దీని తర్వాత గ్రాన్వెల్ ఆస్టిన్ కాన్షియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే ప్రీవియస్గా మనం చూసాం ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో దానికి కూడా గ్రాన్వెల్ ఆస్టిన్ గారు కాన్షియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసీ వెరియార్ వచ్చేసరికి ఇండియాస్ ఫెడరలిజం ఇస్ అ క్వాజీ ఫెడరల్. సో కేసీ వెరియార్ ఏం చెప్పారు? ఇది మన ఫెడరలిజం అనేది క్వాజై ఫెడరల్గా చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే ప్రొఫెసర్ కేటీ షా ఉన్నారు ఈయన ఏం చెప్పారు? డిపిఎస్పి ఆర్ లైక్ చెక్ బ్యాంక్ పేయబుల్ అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ బ్యాంక్. అంటే ఏంటంటే మీ దగ్గర ఒక చెక్ అనేది ఉంది. ఓకేనా? ఏముంది? ఒక చెక్ అనేది ఉంది. సో ఈ చెక్ని ఈ డిపిఎస్పి అనేది కూడా ఒక చెక్ లాంటిదే. కానీ ఈ చెక్ అనేది మీరు బ్యాంక్ దగ్గరికి తీసుకొని వెళ్తే
బ్యాంక్ దగ్గర డబ్బులు ఉంటే లేదా బ్యాంక్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాళ్ళకి మూడ్ ఉంటే వాడు ఏం చేయొచ్చు, ఈ చెక్ని డబ్బులుగా మార్చివచ్చు, లేదంటే లేదు. అర్థమైందా? లేదంటే లేదు. సో డిపిఎస్పి అనేది అలాగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే స్టేట్ ఏదైతే ఉందో దాని యొక్క కన్వీనియన్స్ బేసిస్ పైన ఇది ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆర్టికల్స్ వద్దాం. ఆర్టికల్ 36లో మనకి ఏం చెప్పడం, సో ఒక్క నిమిషం, మనకు ఆర్టికల్ 35లో అంతగా ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్టికల్ 36, ఇక్కడ మనకు మీనింగ్ ఆఫ్ ద స్టేట్. ఒక్కసారి సెకండ్ చూద్దాం మనం. 35 ఎక్కడైనా ఉందా? 35 అనేది ఎక్కడ లేదు. 36 నుంచే మనకు డిపిఎస్పి స్టార్ట్ అవుతాయి. 35 అదే కదా, 35 ప్రీవియస్గా 36 నుంచే స్టార్ట్ అవుతాయి. ఆర్టికల్ 36 ఇక్కడ వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ ద స్టేట్ అనేది చెప్పడం జరిగింది. సో స్టేట్ యొక్క డెఫినేషన్ అనేది ఏంటి? సో ఇక్కడ ఏదైతే స్టేట్ అనేది మనం రెఫర్ చేస్తున్నామో ఈ స్టేట్ అనేది వేరే ఏదో కాదు, ఏదైతే ఆర్టికల్ 12లో మనం మెన్షన్ చేసాం కదా, స్టేట్ అంటే ఎవరెవరు వస్తారు, ఏదైతే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయో, స్టేట్, సెంట్రల్, పార్లమెంట్, దీని తర్వాత ఏదైతే స్టేట్ యొక్క పార్లమెంట్ ఉందో అవి, మున్సిపల్ బాడీస్, లోకల్ బాడీస్, ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా స్టేట్ అనేది ఆర్టికల్ 12 లాగా సేమ్ అదే అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 37లో ఏం చెప్తున్నారు? ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్ షల్ నాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ఎనీ కోర్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైతే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందో ఇది ఇట్ ఈస్ నాన్ జస్టిసియబుల్ ఇన్ నేచర్ అని చెప్పేసి చెప్పడం. కానీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం అమెండ్ చేయలేమా? క్యాన్ వీ నాట్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే కాదు. ఎస్, వీ క్యాన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్, బట్ కానీ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మనకు కేబీసీ కేసులో చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఏదైతే మన డిపిఎస్పి అనేది ఉందో, ఇక్కడ నేను ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటాను ఫండమెంటల్ డ్యూటీస్కి, డిపిఎస్పికి. ఇప్పుడు డిపిఎస్పి ఏదైతే ఉందో అది ఆర్టికల్ 38 నుంచి మనకి ఏంటంటే స్టార్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ఏదైతే స్టేట్ అనేది ఉందో అది ఇట్ షల్ డూ థింగ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? వెల్ఫేర్, జనాల వెల్ఫేర్ అనేది చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ద స్టేట్ షల్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. ఇది వచ్చేసరికి ఇది సబ్ క్లాజ్ 1, ఆర్టికల్ 38 క్లాజ్ 1. నెక్స్ట్ ఆర్టికల్ 38 క్లాజ్ 2 అనేది మనము 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978లో యాడ్ అయితే చేయడం జరిగింది. ఇదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాం, ఏదైతే మన రైట్ టు ప్రాపర్టీ అనేది ఉందో అది ఫండమెంటల్ రైట్గా ఉండేది, దాన్ని మనం తీసేసి ఏం చేసాం, ఒక లీగల్ రైట్గా ఆర్టికల్ 300A ఉంచడం అయితే చేసాం. అవునా? ద స్టేట్ టు రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఏదైతే స్టేట్ అనేది ఉందో ఇది వచ్చేసరికి జనాలలో ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్, అంటే రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్, అలా కాకుండా ఇన్కమ్ యొక్క ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం, స్టేటస్ యొక్క డిఫరెన్స్ని తగ్గించడం, ఫెసిలిటీస్ అనేవి అందరికీ ఒకేలాగా ఇవ్వడం. అలా కాదు, ఎవరైతే ఒక వివిఐపి వస్తాడో ఆయనకి ఏంటంటే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పడం, ఓకేనా, ఆయనకి సపరేట్గా రోడ్లు వేయడం, ఆయనకి సపరేట్గా లైట్లు పెట్టడం, అలా అటువంటి ఫెసిలిటీస్ కాకుండా అందరికీ సమానమైన ఫెసిలిటీస్ లేదా ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని తగ్గించండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 38 టెల్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ లేదా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. నౌ కమింగ్ టు ద ఆర్టికల్ 39. ఆర్టికల్ 39లో మనకు వచ్చేసరికి టోటల్గా 6 మనకు సబ్ క్లాజెస్ ఉన్నాయి. సో ఈ 6 కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్టికల్ 39A ఏం చెప్తుంది? హ్యావ్ ద రైట్ టు అన్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో లైవ్లీహుడ్కి మనకు అడిక్వేట్ మీన్స్, ఓకేనా, ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 39B ఇది వచ్చేసరికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందో, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ బెస్ట్ టు సబ్సర్వ్ ద కామన్ గుడ్స్. సో ఏదైతే మెటీరియల్ రిసోర్సెస్ ఉన్నాయో, మెటీరియల్ రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేసాం, ఏదైతే జమీందారీ సిస్టమ్ ఉందో దాన్ని తీసేసాం. ఏదైతే జమీందారీ సిస్టమ్ ద్వారా ల్యాండ్స్ అనేవి అక్వైర్ అయ్యాయో వాటిని మనం మెటీరియల్ రిసోర్స్గా చెప్పొచ్చు. ఏవైతే ఈ మెటీరియల్ రిసోర్సెస్ ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలి, ఏదైతే కమ్యూనిటీ అనేది ఉందో, కమ్యూనిటీ అంటే జనాలలో దాన్ని మనం ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 39B డిస్ట్రిబ్యూట్. నెక్స్ట్ 39C ఏం చెప్తుంది? ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్. అంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే వెల్త్ అనేది ఉందో, ఓకేనా, వెల్త్ ఏదైతే ఉందో అది
కొందరి చేతుల్లోనే ఉండకూడదు. ఏదైతే వెల్త్ డబ్బులు ధనం ఏదైతే ఉందో అది వచ్చేసరికి కొందరి చేతిలోనే ఉండకూడదు. అంటే ఇక్కడ మీరు చూస్తే 39B 39C రెండు ఒకటే చెప్తున్నాయి. జమీందారీ సిస్టంలో కొందరి చేతుల్లోనే ఆ మెటీరియల్ రిసోర్స్ లేదా ఆ ల్యాండ్ అనేది ఉండేది. దాన్ని మనం ఏం చేసాం, తీసుకొని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే వెల్త్ అనేది ఉందో అది కొందరి చేతిలోనే ఉండకూడదు. మనం ఏం చేయాలి, అందరికీ సమానంగా పంచాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ఇలా చెప్పేసి ఇప్పుడు నేనేం చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చా, సార్ నాకేంటంటే ఏదైతే అంబానీ గారు ఉన్నారో అంబానీ గారి దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఆయన యొక్క వెల్త్ అనేది నాకు డిస్ట్రిబ్యూట్ చేయండి, అందులో 1/100th ఆఫ్ ద పార్టో లేదా 1/1000th ఆఫ్ ద పార్టో నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ 39Cని తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా అంటే లేదు. ఏదైతే ఈ డిపిఎస్పి ఉందో ఇది వచ్చేసరికి నాన్ జస్టిసియబుల్ ఇన్ నేచర్, దీన్ని బేస్ చేసుకుని మనం కోర్టుకి వెళ్ళలేము. నెక్స్ట్ దీని తర్వాత 39D వచ్చేసరికి ఈక్వల్ పే. సో మనం ఏం చేయాలి, ఎవరైతే మెన్ ఉన్నారో ఉమెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ ఈక్వల్ పే చేయాలి. ఎందుకు, ఈక్వల్ వర్క్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు ఒక మ్యాన్ ఉన్నాడు, ఈయన కూడా 8 గంటలు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఒక ఉమెన్ ఉన్నారు, ఈవిడ కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఇద్దరు వచ్చేసరికి 8 hours వర్క్ చేస్తున్నారు. ఇద్దరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ రోల్. కానీ మ్యాన్కి వచ్చేసరికి 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఉమెన్కి వచ్చేసరికి 50,000 ఇస్తే ఇది తప్పు. ఇలా చేయకూడదు. ఈక్వల్ పే అనేది ఉండాలి. కానీ మనం ఏం చేయొచ్చు, ఎఫిషియన్సీ బేసిస్ పైన ఇక్కడ ఏం చేయొచ్చు, వీళ్ళకి కొంచెం ఎక్కువ తక్కువ చేయొచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని కూడా మీరేంటంటే కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. వాడు ఏం చెప్పొచ్చు, నేనేంటంటే ఎఫిషియన్సీ బేసిస్ పైన ఇది చేస్తున్నానని చెప్పేసి చెప్పొచ్చు. క్లియరా. సో ఈక్వల్ పే అనేది ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 39E వచ్చేసరికి హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ నాట్ అబ్యూస్డ్ అండ్ ఫోర్స్డ్ బై ఎకనామిక్ నెసెసిటీ టు ఎంటర్ అవొకేషన్స్ అన్సూటెడ్ టు దేర్ ఏజ్ ఆఫ్ సిస్టమ్. అంటే సింపుల్గా చూడండి, వాళ్ళ యొక్క ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్ స్ట్రెంగ్త్ అది మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళ యొక్క హెల్త్ స్ట్రెంగ్త్ అనేది బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ స్టేట్కి మనకేంటంటే రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 39 సబ్ క్లాస్ F, ఇది మనం ఏం చేసామంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం. ఎప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. 1976లో మనం ఏం చేసామంటే 39F చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఆర్ గివెన్ ఆపర్చునిటీ అండ్ ఫెసిలిటీస్ టు డెవలప్ ఇన్ హెల్దీ మేనర్ అండ్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. సో చిల్డ్రన్కి మనం వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి మనం ఛాన్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ కల్పించాలి. వాళ్ళకి మంచి హెల్త్ అనేది మనం ఏం చేయాలి, ప్రొవైడ్ అనేది చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ 6 సబ్ క్లాజెస్ ఉన్నాయి, వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక సింపుల్ యాక్రోనిమ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటది, ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే 39 years. ఒక పర్సన్కి, ఒక వ్యక్తికి 39 years. ఈయన ఏం చేస్తున్నాడంటే ఎల్డీసీగా వర్క్ చేస్తున్నాడు. ఎల్డీసీ తెలుసు కదా, లోవర్ డివిజనల్ క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో. ఏదైతే మనం చూస్తూ ఉంటాం కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం చూస్తామే కానీ ఇక్కడ వెళ్ళము అవునా. ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి అవి చాలా వరకు ఖాళీగా ఉంటాయి. అక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఉండరు. సో ఈయన ఎల్డీసీగా వర్క్ చేస్తున్నాడు ఎక్కడ, పిహెచ్సిలో. సో ఎలా గుర్తుపెట్టుకుని చూడండి, 39A వచ్చేసరికి లైవ్లీహుడ్, 39B వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, 39C వచ్చేసరికి ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, 39D ఈక్వల్ పే, P ఫర్ పే, నెక్స్ట్ H ఫర్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్, C ఫర్ చిల్డ్రన్. సో LDC PHC. సో ఇది వచ్చేసరికి ఎక్కడుంది, ఆర్టికల్ 39లో ఉంది. సో 39 years వ్యక్తికి LDC PHCలో జాబ్ చేస్తున్నాడు ఈయన. అర్థమైందా, క్లియర్. ఇలా నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 39A ఏం చెప్తుంది, ఇది కూడా మనం ఇది ఇక్కడ చూడండి లెటర్ ఏ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేసాం, ఏదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం. సో ఇది కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేసాం. ఏంటిది, ద స్టేట్ షాల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, మనం ఆర్టికల్ 20, ఆర్టికల్ 22లో మనం డిస్కస్ చేసాం కన్విక్షన్కి, దీని తర్వాత అరెస్ట్ అండ్ డిటెన్షన్కి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. అదేవిధంగా ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు కనుక లేకపోతే మనం ఏం చేయాలి, ఆయనకి ఒక లాయర్ని ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంటే స్టేటే ఒక లాయర్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, ఏదైతే పంచాయత్స్ ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ద స్టేట్ షాల్ ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ ద పవర్ అండ్ అథారిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 41 వచ్చేసరికి రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. సో రైట్ టు వర్క్ అనేది మనం ఆర్టికల్ 41లో ఇవ్వడం జరిగింది. కానీ ఈ రైట్ టు వర్క్ అనేది
ఈ ఎక్సెప్షన్ అనేది ఉంది. ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ అనేవి లేకపోతే, ఓల్డ్ ఏజ్ కనుక ఉంటే, సిక్నెస్ కనుక ఉంటే, డిజబిల్మెంట్ కనుక ఉంటే వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఇక్కడ సార్ రైట్ టు వర్క్ అనేది డిపిఎస్పిలో ఆర్టికల్ 41లో ఉంది కదా, నాకేంటంటే జాబ్ లేదు, నేనేంటంటే కోర్టుకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేవు. ఎందుకు, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఏమవుతుంది, ఎటువంటి జాబ్స్ అనేవి లేదు. అదే మీరు ఏదైతే ఒక సోషలిస్ట్ కంట్రీలో కనుక తీసుకుంటే అక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మీకు ఏం చేస్తారంటే ఖచ్చితమైన ఒక వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మిలిటరీలో ప్రొవైడ్ చేసిన ఒక క్లీనింగ్ సర్వీస్గా ప్రొవైడ్ చేసినా మీరు ఖచ్చితంగా అది చేయాల్సిందే. అర్థమైందా? రైట్ టు వర్క్. సో ఇక్కడ ఈ విధంగా ఆర్టికల్ 41 ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 42 చూద్దాం. ద స్టేట్ షాల్ మేక్ ప్రొవిజన్ ఫర్ సెక్యూరింగ్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ ఫర్ మెటర్నిటీ రిలీఫ్స్. అంటే 42 ఏం చెప్తుందంటే, ఏదైతే జనాలు పని చేస్తున్నారో, ఇంతకుముందు ఇక్కడ మనం ఏం చెప్పాం, ఇక్కడ మనకు ఏం కావాలి, రైట్ టు వర్క్ కావాలి. సో పని చేయడానికి ఒక పని కావాలి, రైట్ టు వర్క్. ఒకవేళ ఒక్కసారి మనకు రైట్ టు వర్క్ వచ్చిన తర్వాత అలా కాదు, ఇప్పుడు వర్క్ చేయమని చెప్పేసి చెప్పారు. సో ఇంతకుముందు మనం ఒక కాంట్రవర్సీ కూడా చూసాం. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకేంటంటే పర్ వీక్ 70 అవర్స్ పర్ వీక్ పని చేయాలి అని చెప్పేసి CEO చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసరికి 80 అవర్స్ పర్ వీక్. సో ఒక వీక్ వచ్చేసరికి 5 రోజులు ఉంటుంది వాళ్ళకు, 5 డేస్. ఓకేనా, 5 డేస్. సో 5 డేస్కి 70 అవర్స్ కంటే ఇది ఎంత అవుతుంది, పర్ డే 14 అవర్స్ వాళ్ళు పని చేయాలి. సో ఒక్క రోజులో 14 గంటలు వాళ్ళు పని చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుంది. సో ఇలాగా CEO చెప్తున్నారు. అంటే మీకు రైట్ టు వర్క్, అంటే మీకు వర్క్ అనేది వచ్చింది, కానీ అక్కడ వర్క్లో ఏదైతే మీరు పని చేస్తున్నారు కదా, అక్కడ హ్యూమెన్ కండిషన్స్ ఉన్నాయా, అంటే ఒక మనిషి ఆ పని చేసి దాని తర్వాత ఏదైతే అతని యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది ఉందో, రెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోగలుగుతున్నాడా, లేదు వాడేంటంటే ఆ పని చేసి ఆ పని వల్ల, ఆ స్ట్రెస్ వల్ల వాడు చనిపోతున్నాడా, వాడి హెల్త్ అనేది డిగ్రేడ్ అవుతుందా, వాడికి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అనేవి వస్తున్నాయా. అంటే మీరు రీసెంట్గా కనుక చూస్తే ఎవరైతే నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకేంటంటే ఏదైతే క్యాన్సర్ అనేది ఉందో అది వచ్చే అవకాశం అనేది, దాని యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి కొన్ని స్టడీస్ అనేది కూడా చెప్పడం అయితే జరిగాయి. అంటే ఇక్కడ హ్యూమెన్ కండిషన్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళకేంటంటే మెటర్నిటీ లీవ్ అనేది ఉండాలి. సో మెటర్నిటీ లీవ్ వచ్చేసరికి మన ఇండియాలో 26 వీక్స్ మనకి ఏం చేస్తున్నారు, ఓకేనా, పెయిడ్ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ 2 చైల్డ్స్ ఎవరైతే 2 చిల్డ్రన్స్ ఉంటారో అక్కడ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇది కొంచెం తగ్గడం అయితే జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 43 చూద్దాం. ఆర్టికల్ 43 వచ్చేసరికి ఏదైతే ఇక్కడ మనకు హ్యూమెన్ కండిషన్స్ ఉన్నాయో, హ్యూమెన్ కండిషన్స్ తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలి, లివింగ్ వేజ్ కావాలి, సెక్యూర్ లివింగ్ వేజ్, డీసెంట్ స్టాండర్డ్ లివింగ్. సో ఇప్పుడు మనకు రైట్ టు వర్క్ దొరికింది. వర్క్ అనేది కూడా ఎలా ఉంది, చాలా హ్యూమెన్గా ఉంది. ఒకవేళ హ్యూమెన్ వర్క్ అనేది వచ్చిన తర్వాత ఏదైతే మనం జాబ్లో ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నామో దాని ద్వారా మనం ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, డీసెంట్గా బ్రతకగలుగుతున్నామా. అలా కాదు, మనకేంటంటే ఒక 30,000 40,000 వస్తుంది, మనం ఏంటంటే హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో ఉన్నాం. ఆ 30,000 40,000లో 15,000 లేదా 12,000 వచ్చేసరికి మనకు రెంట్కే పోతుంది. ఆ రిమైనింగ్ 10,000 15,000లో మనం ఎటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే ఇక్కడ ఏంటి, సెక్యూర్ లివింగ్ వేజ్, ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మనకు లేదు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్, ఇది కూడా మనకు ఆర్టికల్ 40లో ఉంది. ద స్టేట్ షాల్ ఎండవ్ టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 43లో మనకు చెప్పడం జరిగింది. అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ 43A వచ్చేసరికి వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్షిప్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. సో ద స్టేట్ షాల్ సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. సో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ యొక్క మేనేజ్మెంట్ వర్కింగ్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు ఆర్టికల్ 43లో ఉంది, ఏలో ఉంది. ఇది కూడా మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దీన్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్టికల్ 38 నుంచి చూడాలి, అవునా. ఆర్టికల్ 38. సో ఆర్టికల్ 38 ఏం చెప్తుంది, సో స్టేట్ అనేది జనాల యొక్క వెల్ఫేర్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేయాలి, జనాలకి మంచి చేయాలి, వెల్ఫేర్ చేయాలి. వెల్ఫేర్ ఏ విధంగా చేయొచ్చు, వాడికి జాబ్ అనేది రావాలి. సో వాడికి జాబ్ ఎప్పుడు వచ్చింది, 39 ఇయర్స్ అప్పుడు వచ్చింది. ఎక్కడొచ్చిందంటే ఆయన LDCగా వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ, PHC కంపెనీలో ఈయన వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఈయనకి జాబ్ వచ్చింది.
జాబ్ వచ్చిన తర్వాత ఈయన ఒకవేళ అరెస్ట్ అయితే ఈయన ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఈయన పూర్ కాబట్టి ఈయనకు మనకి ఏం చేయాలి, మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనం ఏం చేయాలి, ప్రొవైడ్ చేయాలి. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇచ్చాం, ఓకేనా. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇచ్చాం. ఏదైతే ఈయన పైన కేసు అనేది ఉందో అది మనం ఏం చేయాలి, ఒక పంచాయత్లో, ఓకేనా, పంచాయత్లో మనం దాన్ని పూర్తిగా ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు పంచాయత్లో కేసు అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఈయనకి ఏదైతే జాబ్ అనేది ఉందో అది పోయింది. నెక్స్ట్ ఈయనకి మనం ఏం కల్పించాలి, రైట్ టు వర్క్ అనేది కల్పించాలి. ఈయనకి మనం ఏం కనిపించాలి, రైట్ టు వర్క్. సార్ ఈ రైట్ టు వర్క్ కూడా ఏంటంటే ఇంతకుముందు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాడు. ఇప్పుడు ఎలా పడితే అలాగా, అంటే బాత్రూంలో క్లీన్ చేయడము, లేకపోతే డైలీ ఒక 10 గంటలు ఏదైతే బియ్యం బస్తాలు ఉన్నాయి కదా అవి మోపించడం, అంటే ఇటువంటి కండిషన్స్ ఉండకూడదు. ఎలా ఉండాలి, జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఉండాలి. జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ, ఓకే, ఏముండాలి, ఉమెన్ ఉన్నారో వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. మెటర్నిటీ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. మెటర్నిటీ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేసాం. జస్ట్ హ్యూమన్ కండిషన్స్ ఉన్నాయి. ఏదైతే డీసెంట్ లివింగ్ అనేది ఆయన చేయగలుగుతున్నాడో, అంటే ఏదైతే ఆయన యొక్క వేజ్ వస్తుందో ఆ వేజ్ ద్వారా ఆయన డీసెంట్ లివింగ్ అనేది చేయగలుగుతున్నాడా, సోషల్ అండ్ ఎకనామికల్ ఏంటది చూడండి, సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ని ఆయన ఎంజాయ్ చేయగలుగుతున్నాడా, లివింగ్ వేజ్. నెక్స్ట్ లివింగ్ వేజ్ అనేది ఇస్తున్నాం. సో ఆయన ఎక్కడైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడో అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారా. సో వర్కర్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండాలి. సో దీని ద్వారా ఏవైతే మనం ఆర్టికల్స్ అనేవి నేర్చుకున్నామో మనం చాలా తొందరగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా, ఆర్టికల్ 38 వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, ఆర్టికల్ 39 ఎల్డీసీ పిహెచ్సి. సో ఎల్ ఫర్ లైవ్లీహుడ్, డి ఫర్ డిస్ట్రిబ్యూషన్, సి ఫర్ వాట్, సి ఫర్ ఏంటి, నెక్స్ట్ పి ఫర్ ఈక్వల్ పే, హెచ్ ఫర్ హెల్త్ అండ్ స్ట్రెంత్, సి ఫర్ చిల్డ్రన్. సో ఈ సి అనేది ఏంటి మీరు చెప్పండి. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 40 ఏంటి, ఆర్టికల్ 40 డీల్స్ విత్ 40 కాదు, 40 వచ్చేసరికి పంచాయత్. సో 39 తర్వాత 39A, 39A. సో 39A వచ్చేసరికి ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది మనం తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం కాబట్టి 39A ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 40 పంచాయత్. నెక్స్ట్ ఆర్టికల్ 41, ఓకేనా, ఆర్టికల్ 41 రైట్ టు వర్క్. నెక్స్ట్ ఆర్టికల్ 42లో మనకు 2 థింగ్స్ ఉన్నాయి, జస్ట్ హ్యూమన్ కండిషన్స్, మెటర్నిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 43 లివింగ్ వేజ్. ఆర్టికల్ 43A వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్షిప్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. క్లియరా. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 43B చూద్దాం. సో 43Bలో మనకు వచ్చేసరికి ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో దాని గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, కోఆపరేటివ్ సొసైటీ, ద స్టేట్ షల్ ప్రమోట్ వాలంటరీ ఫార్మేషన్, అటానమస్ ఫంక్షన్ అండ్ ప్రొఫెషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది మనం ఎప్పుడు యాడ్ చేసాం, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2011లో. అండ్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఎక్కడున్నాయంటే పార్ట్ 9B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నాయి. సో 43B కోఆపరేటివ్ సొసైటీ 9Bలో ఉన్నాయి. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 44 అంటే చూడండి, 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇది ఏం చెప్తుంది, ఈ 4 దగ్గర ఒకటే కోడ్ ఉండాలి, ఈ 4 దగ్గర ఒకటే కోడ్ ఉండాలి, అంటే యూనిఫామ్గా ఉండాలి. సో 44 డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఓకేనా. యూనిఫామ్ సివిల్ కోడ్, ఏదైతే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో ఇది ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసింది గోవా, దాని తర్వాత ఉత్తరాఖండ్, ఓకేనా. ఉత్తరాఖండ్, ఈ 2 స్టేట్స్ అనేవి ఫస్ట్ గోవా, దాని తర్వాత ఉత్తరాఖండ్. ఆర్టికల్ 44 డీల్స్ విత్ వాట్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇక్కడ చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ ఆర్టికల్ 45 డీల్స్ విత్ ద స్టేట్ షల్ ఎండెవర్ టు ప్రొవైడ్ కేర్ ఫర్ చిల్డ్రన్ వితిన్ 10 years ఫర్ ఫ్రీ. సో ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి 10 years లోపల కనుక ఉంటే వాళ్ళకేంటంటే మనం ఏం చేయాలి, కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ఉందో
సో దాన్ని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏదైతే అంగన్వాడీస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం కదా, అక్కడ ఏంటంటే పిల్లలకి గుడ్డు అనేది ఇవ్వడం, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో, వాళ్ళ యొక్క హెల్త్లో, వాళ్ళ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ని డెవలప్ చేయడం కోసం ఇదంతా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. సో 14 ఇయర్స్ ఇది మనం ఏంటంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో మనం ఏంటంటే దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 46, 47. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది చూడండి, ద స్టేట్ షెల్ ప్రొవైడ్ స్పెషల్ కేర్ ఆన్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్. సో ఎస్సీలకి, ఎస్టీలకి ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ రిజర్వేషన్ లేదా అదర్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మనం ఏం చేయాలి, స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 47 ఏం చెప్తుంది, ద స్టేట్ షెల్ రిగార్డ్ ద రైజింగ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. సో రైజింగ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ద న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ని అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దాంతోపాటు న్యూట్రిషన్ని లెవలప్ చేయాలి అంటే ఏదైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, ఓకేనా, ఇంటాక్సికెంట్స్ ఉన్నాయో అంటే మందు, సిగరెట్టు, డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని తగ్గించాలి. ద స్టేట్ షల్ ప్రొహిబిట్ ద కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ పర్పస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. మెడికల్ పర్పస్ తప్ప ఏదైతే డ్రింక్స్ ఉన్నాయో, డ్రగ్స్ ఉన్నాయో ఇవి తీసుకోకూడదు. ఆర్టికల్ 47 అనేది మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 48 ఏం చెప్తుంది చూడండి, ఆర్టికల్ 48 టెల్స్ దట్ ద స్టేట్ షాల్ ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ. సో ఏం చేయాలి, అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అనేది మనము ఎస్టాబ్లిష్ చేయాలి, వీటిని బాగా చూసుకోవాలి. అండ్ ద స్టేట్ షెల్ ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ యొక్క స్లాటర్ అనేది కూడా మనం ఆపాలి. ఎందుకు, కౌస్ని మనం పూజిస్తాం కాబట్టి. అండ్ కావ్స్ అండ్ అదర్ మిన్స్ క్యాటిల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 48 సబ్ క్లాజ్ ఏ, ఇది మనం ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేస్తాం. ద స్టేట్ షెల్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్, అంటే మనం ఎన్విరాన్మెంట్ని, ఫారెస్ట్ని సేఫ్ గార్డ్ చేయాలి, వైల్డ్ లైఫ్ని కాపాడాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 49 చూద్దాం. ఆర్టికల్ 49, 50. సో 49 చూడండి, 50, 51 మనం లాస్ట్లో చూద్దాం. సో 49 చూడండి, ద స్టేట్ షాల్ ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్. ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో, మాన్యుమెంటల్ ప్లేసెస్ ఉన్నాయో, అంటే మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఇంపార్టెంట్ హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని స్టేట్ ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. అలాగని చెప్పేసి మీరు ఏం చేశారంటే ఏదో ఒక మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు, ఓకేనా, సిద్ధవటం ఫోర్ట్కో ఏదో ఒక ఫోర్ట్కో వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆ ఫోర్ట్ అనేది కొంచెం శిథిలావస్థలో ఉంది, అంటే అదేమైంది, కింద పడిపోయింది, ఓకేనా. గండికోట ఫోర్ట్కి వెళ్ళారు. సో గండికోటలో అదేమైంది, ఏదో ఒక చిన్న పార్ట్ అనేది బ్రేక్ అయింది. అలా అని చెప్పేసి మీరు కోర్టుకి వెళ్ళొచ్చా అంటే కాదు. ఇక్కడ ఏంటంటే స్టేట్కి ఏంటంటే రికమెండ్ చేస్తున్నారు, స్టేట్ షెల్ ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్, ఆర్టిస్టిక్, హిస్టారిక్ ఈవెంట్స్ ఏవైతే ఉందో వాటిని కాపాడాలి. సో ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకున్నామో అది ఒక్కసారి రివైజ్ చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ మనం ఏం చేసాం, 43A వరకు చూసాం. 44 మనకు తెలిసిందే. 44 అంటే ఏంటి, 4 = 4 యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఏదైతే మనం చూసాం కదా లివింగ్ వేజెస్ ఉండాలి, ఎక్కడ ఆర్టికల్ 43లో వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఈ వర్కర్స్కి పిల్లలు కనుక ఉంటే, ఓకేనా, ఈ వర్కర్స్కి పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి మనం ఏం చేయాలి, చైల్డ్హుడ్ కేర్ అనేది ఇవ్వాలి. చైల్డ్హుడ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో చైల్డ్ అంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కండిషన్లో ఉండాలి, ఓకేనా. సో నార్మల్గా ఎవరైనా చూడండి, ఒక పేరెంట్ మంచి కండిషన్లో ఆయన బాగా తింటూ ఉంటేనే కదా పిల్లల యొక్క కేర్ అనేది చేయొచ్చు. సో పిల్లల యొక్క కేర్ చేయాలంటే మనం ఏం చేయాలి, పేరెంట్స్ అనేది బాగుండాలి. సో పేరెంట్స్ బాగుండాలంటే వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్, స్పెషల్ హెల్ప్ చేయాలి. ఎవరికి, సో ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి మనం స్పెషల్ హెల్ప్ అనేది చేయాలి. సో స్పెషల్ హెల్ప్ ఏ విధంగా చేస్తాం, ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో వీళ్ళ యొక్క న్యూట్రిషన్ని పెంచాలి. అండ్ వీళ్ళు పేరెంట్స్ బాగుండాలి, అంటే పేరెంట్స్ హెల్తీగా ఉంటేనే కదా మనకు పిల్లలకి కేర్ ఇస్తారు. అండ్ అదేవిధంగా వీళ్ళు మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ, డ్రగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటే వీళ్ళు చిల్డ్రన్ యొక్క కేర్ చేస్తారా, చేయకూడదు. సో న్యూట్రిషన్ని పెంచాలి. అండ్ ఏదైతే ఇంటాక్సికెంట్స్ ఉన్నాయో వీటిని తగ్గించాలి. సో ఇప్పుడు పేరెంట్స్కి మనం స్పెషల్ హెల్ప్ అనేది చేస్తున్నాం, న్యూట్రిషన్ని పెంచుతాం, ఇంటాక్సికెంట్ని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళని ప్రమోట్ చేయాలి. ఏ విధంగా, అనిమల్స్, దీని తర్వాత అగ్రికల్చర్ చేయమని చెప్పేసి, అగ్రికల్చర్ అండ్
యానిమల్స్ని మీరు పెంచండి. దీని ద్వారా మీకేంటంటే మంచి ఇన్కమ్ వస్తుంది. సో అగ్రికల్చర్, యానిమల్స్ ఇవి ఏం చేస్తాయి, ఎన్విరాన్మెంట్లో ఏవైతే చెట్లు ఉంటాయో వాటిని తింటాయి. సో అగ్రికల్చర్, యానిమల్స్ ఇవి బాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మన ఎన్విరాన్మెంట్ని బాగా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్ అనేది బాగా చూసుకున్నాం. ఎన్విరాన్మెంట్ అనేది బాగా ఉన్న తర్వాత ఏవైతే మన యొక్క ఫోర్ట్స్ అనేవి ఉన్నాయో, మన ఫోర్ట్స్ ఉన్నాయో వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఇవి చెప్తుంది. సో దీని ద్వారా ఏవైతే మన నెక్స్ట్ ఆర్టికల్స్ ఉన్నాయో ఇవి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఎలాగా, ఆర్టికల్ 44 తెలిసింది, ఆర్టికల్ 45 డీల్స్ విత్ చైల్డ్హుడ్ కేర్, నెక్స్ట్ ఆర్టికల్ 46 డీల్స్ విత్ స్పెషల్ ప్రొవిజన్స్ టు స్పెషల్ హెల్ప్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, నెక్స్ట్ ఆర్టికల్ 47 న్యూట్రిషన్ని, ఇంటాక్సికెంట్స్ని మనం తగ్గించాలి. ఓకేనా, 45, 46, 47, నెక్స్ట్ 48 అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీని పెంచాలి అండ్ దాంతోపాటు కౌస్ యొక్క స్లాటర్ని తగ్గించాలి. ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ 48A ఎన్విరాన్మెంట్ మనం తర్వాత యాడ్ చేసాం. 48Aలో ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 49 ఫోర్త్, ఇక మిగిలింది 50, 51 అవి రెండు చూసుకుంటే సరిపోతుంది. సో ఆర్టికల్ 50 ఏం చెప్తుంది, ఏదైతే ద స్టేట్ షల్ సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో ఏదైతే జ్యుడిషియరీ అనేది ఉందో దాన్ని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ అనేది చేయాలి. సో మనం ఆల్రెడీ చూసాం, ఏదైతే మన కాన్స్టిట్యూషన్ అనేది ఉందో అది బేసికలీ 3 పార్ట్స్గా డివైడ్ అనేది మనం చేయొచ్చు. ఏంటది, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. సో లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా, ఈ రెండింటి మధ్య మనం ఏం చేయాలి, సపరేషన్ అనేది ఉండాలి. కానీ మన ఇండియాలో స్ట్రిక్ట్ సెపరేషన్, వాటర్ టైట్ సపరేషన్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఈ జ్యుడిషియరీ అనేది ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ అండ్ ఏదైతే లెజిస్లేచర్ ఉందో వాటి మధ్య దూరి దాన్ని మందలించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 51 కనుక చూస్తే ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది మనం ప్రమోట్ చేయాలి అండ్ మెయింటైన్ ఆనరబుల్ రిలేషన్స్ బిట్వీన్ నేషన్స్ అనేది ఉండాలి. అర్థమైందా? సో దీని ద్వారా ఏవైతే మన డిపిఎస్పీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఈ డిపిఎస్పీస్ ఉన్నాయో వీటిని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఏంటి ఆ 3 కేటగిరీస్ అంటే, ఓకేనా, ఏంటి ఆ 3 కేటగిరీస్ అంటే సోషలిస్టిక్ డిపిఎస్పి, గాంధీయన్ డిపిఎస్పి అండ్ ఇంకోటి వచ్చేసరికి లిబరల్ ఇంటలెక్చువల్ డిపిఎస్పి. సో సోషలిస్టిక్ డిపిఎస్పి అంటే ఏంటి, సోషలిస్టిక్ ఐడియాస్ అనేవి ఉండడం. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఆర్టికల్ 39 అనేది ఉందో, సో 39 అంటే ఏంటి, 39 ఇయర్స్ ఒక పర్సన్కి 39 ఇయర్స్ ఉంటే ఆయనకి ఏం చేయాలి, ఆయన ఎల్డీసీ పిహెచ్సిలో జాబ్ చేస్తున్నాడు. సో అది ఒక సోషలిస్టిక్ టైప్ ఆఫ్ డిపిఎస్పి. నెక్స్ట్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్, ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు, సోషలిస్టిక్. 41 ఉంది, 42 ఉంది, 43 ఉంది, ఇవన్నీ కూడా సోషలిస్టిక్ టైప్ ఆఫ్ డిపిఎస్పి. నెక్స్ట్ గాంధీయన్ టైప్ ఆఫ్ డిపిఎస్పి అంటే మన గాంధీజీ గారు ఏం చెప్పేయాలంటే, ఏదైతే ఈ పంచాయత్స్ ఉన్నాయో, ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఇవే ఏం చెప్పారంటే, విలేజెస్ ఆర్ ద రూట్ ఫర్ ద కంట్రీ. ఓకేనా, పల్లెలే సమ్ సేయింగ్ ఉంది, పల్లెలే పట్టు కొమ్మలు అని చెప్పేసి సంథింగ్ చెప్తారు గాంధీజీ గారు. అదేవిధంగా అంటే 40 కనుక చూస్తే పంచాయత్స్ గురించి, అండ్ దాంతోపాటు మనం ఇంతకుముందే చూసాం ఎస్సీ 46 ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీస్ని మనం ఏం చేయాలి, మనం వాళ్ళకి స్పెషల్ హెల్ప్ అనేది చేయాలి. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ చూడండి, అగ్రికల్చర్ ఎక్కడ 48 అగ్రికల్చర్, ఇది కూడా గాంధీయన్ టైప్ ఆఫ్ డిపిఎస్పి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ అండ్ లిబరల్గా ఉండాలి. అంటే ఏదైతే యూనిఫామ్ అందరూ ఈక్వల్గా ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఆర్టికల్ 48A ఏంటి మనకేమొస్తుంది, ఎన్విరాన్మెంట్, లిబరల్, ఇంటలెక్చువల్. సో ఇలా ఉంది. కానీ ఏదైతే ఈ సోషల్, గాంధీయన్, లిబరల్, ఇంటలెక్చువల్ ఏదైతే డిపిఎస్పీస్ ఉన్నాయో, ఇలా డివిజన్ ఏదైతే ఉందో ఇది మనకు కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీన్ని మనం ఓన్గా డీకోడ్ అనేది చేసాము, ఓన్గా చెప్తున్నాం. అర్థమైందా? సో ఈ విధంగా మన ఏదైతే డిపిఎస్పీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అనేవి అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏదైతే డిఫరెంట్ కేసెస్ అనేవి జరిగాయో ఎవరి మధ్య,
ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో అండ్ డిపిఎస్పీస్ అనేవి ఉన్నాయో వాటి మధ్య కేసెస్ జరిగాయి కదా, అవి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనము ఇక్కడ చూడండి, ఎక్కడుంది మనకు ఎస్సీ ఎస్టీస్ వచ్చేసరికి 46లో ఓకేనా, 46కి వెళ్దాం. సో ఇక్కడ 46లో ఏం చెప్తుంది, స్పెషల్ కేర్ అనేది మనం ఏం చేయాలి, ఎస్సీ ఎస్టీస్కి మనం ఏం చేయాలి, ప్రొవైడ్ అనేది చేయాలి అని చెప్తుంది. కానీ ఆర్టికల్ 14లో కనుక చూస్తే ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేసి మనకేంటంటే చెప్పడం అయితే జరుగుతుంది. సో అందరూ సమానులే. కానీ ఈ ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీస్కి మనం స్పెషల్ కేర్ అనేది ఇవ్వాలి. ఇలా ఏమైందంటే ఈ రెండు ఆర్టికల్స్ అనేవి ఒకదానికొకటి క్లాష్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఇలా క్లాష్ అనేది జరిగిందో ఇన్ ద ఇయర్ 1951 1951 సంవత్సరంలో చంపక దొరై రాజన్ కేసు అనేది జరగడం జరిగింది. సో చంపక దొరై రాజన్ ఒక అమ్మాయి, ఈవిడ ఏంటంటే మెడికల్ సీట్ కోసమో లేదా సమ్ సీట్ కోసమో అప్లై చేయడం జరిగింది. కానీ ఈవిడ ఏదైతే సీట్ అనేది ఉందో అది ఎస్సీ ఎస్టీస్కి ప్రొవైడ్ చేయడం వల్ల, రిజర్వేషన్ అనేది ఇవ్వడం వల్ల, ఈవిడ తమిళనాడు నుంచి బిలాంగ్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా సీట్ అనేది ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది, ఏదైతే ఫండమెంటల్ రైట్ అనేది ఉందో ఫండమెంటల్ రైట్ షుడ్ ప్రివైల్ ఓవర్ ద డిపిఎస్పీ, అంటే ఫండమెంటల్ రైట్ అనేది పైన ఉండాలి, డిపిఎస్పీ అనేది కింద అనేది ఉండాలి అని చెప్పేసి చంపకరాజన్ దొరై కేసులో మనకేంటంటే చెప్పడం జరిగింది. ఇక్కడ రూలింగ్ ఇవ్వడం జరిగింది, ఈవిడకి సీట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వీటిని మనం అమెండ్ అనేది చెయ్యొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత శంకరీ ప్రసాద్ కేసు అనేది కూడా రావడం జరుగుతుంది అదే సంవత్సరంలో. ఆ కేసులో కూడా ఏం చెప్తారంటే ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో వాటిని అమెండ్ చేయొచ్చు, పార్లమెంట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు పక్కాగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏదైతే మన గోలక్నాథ్ కేసు 1967లో అది కూడా జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గోలక్నాథ్ కేసులో ఏం చెప్తారంటే పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్, అంటే పార్లమెంట్ ఏం చేయకూడదు, పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని పూర్తిగా తీసేయకూడదు. సో పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, అంటే ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గోలక్నాథ్ కేసులో ఏదైతే పార్లమెంట్ అనేది ఉందో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుందో మనకు పార్లమెంట్ ఏమవుతుంది, పార్లమెంట్కి కోపం వస్తుంది. సో పార్లమెంట్ ఏం చేస్తుంది, వెంటనే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఏం చెప్తుందంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు. ఇది ఏ సంవత్సరంలో 1971లో 1971 సంవత్సరంలో జరుగుతుంది. 1971లో ఈ 24th and 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అండ్ దాంతోపాటు 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది, నో లాస్ విచ్ సీక్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 39B అండ్ 39C. 39B అంటే ఏంటి, సో ఎల్డిసి, ఎల్డిసి. సో ఎల్డి ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాట్, వెల్త్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్ట్రిబ్యూషన్. అండ్ సి ఫర్ వాట్, సి అనేది మనం చూడాలి, మనం చెప్పారా లేదా. సో ఇక్కడ సి వచ్చేసరికి మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ యొక్క కాన్సన్ట్రేషన్. సో వీటి మధ్య ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నప్పుడు ఇవి ఏమవుతాయి, నల్ అండ్ వాయిడ్ అనేది అవుతుంది. ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 ఈ విధంగా నల్ అండ్ వాయిడ్ అనేది అవుతాయని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉంటారో దాని తర్వాత మనకేంటంటే మన కేశవనంద భారతి కేసు, కేబీసీ కేసు 1973లో రావడం జరుగుతుంది. ఇక్కడ 13 జడ్జెస్ యొక్క బెంచ్ అనేది కూర్చొని ఇక్కడ ఏం చెప్తారంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మీరు అమెండ్ చేయొచ్చు, కానీ ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందో దీన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు, బేసిక్ స్ట్రక్చర్ అలాగే ఉండాలి. కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారంటే కాదు. నెక్స్ట్ దీని తర్వాత 1980లో మినర్వా మిల్ కేసు అనేది వస్తుంది. ఇది ఏం చెప్తుందంటే మీరు కొట్లాడుకున్నది చాలు, ఫండమెంటల్ రైట్స్ గొప్ప, డిపిఎస్పి గొప్ప అనేది రెండింటిని కంపేర్ చేయడం ఆపండి. ఈ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో ఇది ఎలా ఉందంటే ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బెడ్ రాక్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి అని చెప్పేసి మినర్వా మిల్ కేసు అనేది మనకు చెప్పడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే మన ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూఎస్ఎస్ఆర్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ చూద్దాం. యూఎస్ఎస్ఆర్ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి తీసుకుందాం. ఇది వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి, ఏ కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా తీసుకున్నామంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా మనం ఇది తీసుకోవడం జరిగింది. సో బేసికలీ సర్దార్ స్వరణ్ సింగ్ గారు ఏంటంటే కొన్ని
మనకేం చేస్తారంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ఏంటంటే రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది. సో బేసికలీ 8 ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మనం అందులో కొన్నిటిని తీసుకుంటాం, కొన్నిటిని మనం ఓన్గా యాడ్ చేస్తాం. ఏంటి ఓన్గా యాడ్ చేసి 10 డ్యూటీస్గా దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంప్లిమెంట్ చేస్తాం. సో దీస్ వర్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేస్తామంటే 11th ఫండమెంటల్ డ్యూటీ 51K అనేది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేస్తాం. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకు పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ 51Aలో మనకేంటంటే ఉన్నాయి. అండ్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే అప్లై అవుతాయి. సో ఇంతకుముందు మనం ఫండమెంటల్ రైట్స్ చూసాం. ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియన్స్కి, సిటిజన్స్కి మాత్రమే, ఇండియన్స్ కాదు సిటిజన్స్కి మాత్రమే అప్లై అయ్యే ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 15కి డబల్ 30, 15 + 1 30 - 1, ఓకేనా. దీని తర్వాత 19. సో 15, 16, 19, 20, 30. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్కి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు 51A నుంచి 51A సబ్ క్లాజ్ ABCD ఇలాగా అన్నీ ఉన్నాయి. సో 51A ఏం చెప్తుందంటే టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? అబైడ్ చేయాలి అండ్ మన నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఏ ఫర్ అబైడ్, అండ్ యాంథమ్. సో యాంథమ్తో పాటు మనం ఏం చేయాలి? నేషనల్ ఫ్లాగ్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో ABCD ద్వారా గుర్తుపెట్టుకోండి. B 51A సబ్ క్లాస్ B టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో B ఫర్ బాపు. బాపు అంటే గాంధీజీ గారు లేదా భగత్ సింగ్. సో వీళ్ళు ఎవరు? నేషనల్ లీడర్. సో నేషనల్ స్ట్రగుల్ని మనం ఏం చేయాలి? నేషనల్ స్ట్రగుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దాంతో ఇన్స్పైర్ అవ్వాలి. నేషనల్ స్ట్రగుల్. నెక్స్ట్ C ఫర్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. సో C అంటే ఏంటి? C అనేది థర్డ్ లెటర్. అంటే ఇందులో 3 థింగ్స్ ఉన్నాయి. ఏంటది? సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. నెక్స్ట్ D చూద్దాం. D ఫర్ డిఫెండ్. మన కంట్రీని మనం ఏం చేయాలి? డిఫెండ్ చేయాలి. కంట్రీని మనం ఏం చేయాలి? టు డిఫెండ్ ద కంట్రీ, రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్. అంటే ఎప్పుడైనా కంట్రీకి మీ అవసరం కనుక ఉంటే మీరు ఏం చేయాలి? మన నేషన్కి సర్వ్ అనేది చేయాలి. సో D ఫర్ డిఫెండ్. నెక్స్ట్ E, ఓకేనా. సో ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్స్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా టు renounce ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్. అంటే ఉమెన్ని మనం గౌరవించాలి, వాళ్ళపైన డెరోగేటరీ కామెంట్స్ అనేవి చేయకూడదు. సో ఈ అనేది ఏంటి? 5. సో ఈ అనేది 5. సో 5 అంటే మన చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 5. సో ఈ 5 ఫింగర్స్ అనేవి మనం ఫోల్డ్ చేస్తేనే ఏమవుతుంది? ఒక ఫిస్ట్ అనేది వస్తుంది, ఓకేనా. హ్యాండ్ అనేది అవుతుంది. సో హ్యాండ్ ద్వారా మనం ఏం చేయాలి? బ్రదర్హుడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎవరైతే మన అన్నదమ్ములు ఉన్నారో, అంటే మన పీపుల్ ఉన్నారో, సో వాళ్ళందరితో పాటు బ్రదర్హుడ్గా ఉండాలి, ఓకేనా. కలిసిమెలిసి ఉండాలి. అండ్ దాంతోపాటు మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్ అంటే అమ్మాయిలని మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళపైన డెరోగేటరీ కామెంట్స్ని మనం ఆపాలి. నెక్స్ట్ F చూద్దాం. F ఫర్ ఫోర్ట్స్. ఫర్ వాట్? ఫోర్ట్స్ అంటే ఏంటి? ఏదైతే మన కల్చర్ ఉందో దాన్ని కాపాడాలి, హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడాలి. నెక్స్ట్ G ఫర్ గ్రీనరీ. G ఫర్ గ్రీనరీ అంటే ఏంటి? ఏదైతే న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఉందో దాన్ని మనం కాపాడాలి. అండ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ పట్ల కంపాషన్ ఉండాలి. ఎలా పడితే అలాగా జంతువులను తీసుకొని మనం చంపకూడదు, అలా చేయకూడదు. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత F. సో ఇక్కడ చూడండి GH, ఓకేనా. H ఫర్ వాట్? హ్యూమనిజం. హెచ్తో ఏంటి? హ్యూమనిజం. I అంటే ఏంటి? కన్ను. సో ఇక్కడ ఏం చెప్తారంటే మన గాంధీజీ గారు an eye for an eye ఇలా చేయొద్దు అంటే గాంధీజీ గారు ఏం చెప్తారు? నాన్ వైలెన్స్ని మనం ఏం చేయాలి? నాన్ వైలెన్స్ని చూడాలి. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్. పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయకూడదు. రోడ్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని, గవర్నమెంట్ బిల్డింగ్స్ని మనం డిస్ట్రాయ్ చేయకూడదు. నెక్స్ట్ J ఫర్ టు డెవలప్
టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్. అంటే మనం ఏం చేయాలి, జే అనేది 10th లెటర్. అంటే మనం ఏదైనా కానివ్వండి, మనం 10కి 10 మార్కులు తెచ్చుకోవాలి. ఏ ఫీల్డ్లో అయినా కూడా 10కి 10, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, బాగా పనిచేయాలి. సో అదేవిధంగా జే ఫర్ జడేజా, సో జడేజా గారు ఎటువంటి పర్సన్, ఈయన మంచి బౌలర్, దాంతోపాటు ఈయన మంచి మనం ఏం చెప్పొచ్చు, మంచి ఆల్రౌండర్ కూడా. అంటే మనం ఏం చేయాలి, ప్రతి ఫీల్డ్లో ఆల్రౌండర్గా ఉండాలి. నెక్స్ట్ కే. సో 51K అనేది మనం ఏం చేసాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం. ఇది వచ్చేసరికి టు చైల్డ్, అంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ పేరెంట్ ఆర్ గార్డియన్ టు హిస్ చైల్డ్ బిట్వీన్ 6 to 14 years. సో కే ఫర్ వాట్, కిడ్స్. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఇది మన ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయో, అండ్ దాంతోపాటు ఏదైతే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో ఇవి కూడా నాన్ జస్టిసబుల్. ఎలాగైతే డిపిఎస్పి నాన్ జస్టిసబుల్, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నాన్ జస్టిసబుల్. కానీ ఇవి ఎన్ఫోర్సియబుల్ బై అ సూటబుల్ లిటిగేషన్. ఓకేనా, ఏదైతే లెజిస్లేషన్ అనేది ఉందో దీని ద్వారా మనం ఎన్ఫోర్స్ అయితే చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకేంటంటే జస్టిసబుల్ అనేది కాదు. ఓకేనా, ఇక్కడతో మన ఏదైతే డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయో అవి కంప్లీట్ అయితే. ఐ హోప్ దట్ మీకు ఏదైతే ఈ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసామో అవి బాగా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.